అది ఫరీదాబాద్లోని రోషన్ నగర్ అనే ఏరియా. భూప్ సింగ్ అనే వ్యక్తి భార్య, కొడుకు, కూతురుతో కలిసి నివసిస్తున్నాడు. కొడుకు పేరు అరుణ్ సింగ్. ఇతనికి 2023లో ఫిరోజాబాద్, ఉత్తరప్రదేశ్కి చెందిన తను రాజ్పుత్ అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నెల రోజుల తర్వాత నుండి తను రాజ్పుత్కి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. అత్త, మామ అదనపు కట్నం తేవాలని తను రాజ్పుత్ను హింసించేవారు. ఆ విషయం భర్త అరుణ్ సింగ్కి తను రాజ్పుత్ చెప్పి బాధపడేది. అరుణ్ సింగ్ తన తల్లిదండ్రులను వారించినా కూడా వారు వినకపోయారు. తను రాజ్పుత్ అరుణ్ సింగ్తో వేరే కాపురం పెడదామని చెప్పింది. ఇక నా వల్ల కాదు అని చెప్పి భర్తను ఒప్పించింది. వేరే కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని వేరే కాపురం పెట్టారు. ఇలా అయ్యిందేంటి అని భూప్ సింగ్, అతని భార్య కంగు తిన్నారు. అదనపు కట్నం కోసం ఆశపడితే అసలు తను రాజ్పుత్ నా కొడుకుని నా నుండి దూరం చేసిందని భూప్ సింగ్, అతని భార్య కోపంతో రగిలిపోయారు. భూప్ సింగ్ ఆ రోజు రాత్రి మద్యం తాగి ఒక ప్లాన్ రచించాడు. ఎలాగో తను రాజ్పుత్ నుండి అదనపు కట్నం రాదు కాబట్టి అసలు తను రాజ్పుత్ను చంపేసి తన కొడుక్కి వేరే పెళ్లి చేస్తే మరోసారి కట్నం వస్తుందని భావించాడు. ఆ విషయాన్ని భార్యకు చెప్తే ఆమె సరేనని, కొడుక్కు తెలియకుండా తన భార్యను చంపడం కుదరదు కాబట్టి కొడుకు అరుణ్ సింగ్ని కూడా ఈ దుర్మార్గపు పనిలో భాగం చేయాలనుకున్నారు. మర్నాడు ఉదయం కొడుకు అరుణ్ సింగ్కి భూప్ సింగ్ ఫోన్ చేశాడు. నీ భార్య ఎలాగో అదనపు కట్నం తేలేదు కాబట్టి, పైగా నిన్ను నా నుండి దూరం చేసింది, నీతో వేరే కాపురం పెట్టించింది. ఈరోజు మమ్మల్ని దూరం చేసింది, రేపు నిన్ను కూడా దూరం చేయదని గ్యారెంటీ ఏంటి? నువ్వు తినే భోజనంలో ఏదో ఒక రోజు విషం పెట్టి నిన్ను చంపేస్తుంది. దానికంటే ముందే మనం అందరం కలిసి తనుని చంపేద్దాం. తను చనిపోయాక నీకు వేరే పెళ్లి చేస్తే అప్పుడు కూడా కట్నం వస్తుంది. మనం ఆ డబ్బుతో హ్యాపీగా ఉండవచ్చు అని అరుణ్ సింగ్కి భూప్ సింగ్ బ్రెయిన్ వాష్ చేశాడు. మేము మారిపోయామని నీ భార్యకు చెప్పి ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేయండి. కొన్ని రోజులు బాగున్న తర్వాత ఒక శుభముహూర్తాన తనుని చంపేద్దాం. చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టి ప్రియంతో పారిపోయిందని నమ్మిద్దాం అని భూప్ సింగ్ కొడుక్కి చెప్పాడు. 2025 మార్చి నెలలో అరుణ్ సింగ్ భార్య తనుకి తన పేరెంట్స్ మారిపోయారని నమ్మించి ఆ అద్దె ఇల్లు ఖాళీ చేసి తన ఇంటికి తీసుకొచ్చాడు. కొన్ని రోజులు భూప్ సింగ్, అతని భార్య తనుతో ప్రేమగా గడిపారు. అది ఏప్రిల్ 21, 2025. భూప్ సింగ్ సుతారీ పనులు చేసేవారిని ఇంటికి పిలిపించాడు. ఇంటి ముందు 10 అడుగుల లోతు, వెడల్పు ఉండే గొయ్యి తవ్వించాడు. ఇంటి నుండి వచ్చే డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి ఆ గుంత అని సుతారీ వాళ్లకు చెప్పాడు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు గొయ్యి అని అడిగితే డ్రైనేజ్ వాటర్ కోసమని వారికి కూడా చెప్పాడు. ఇంటి గోడ నుండి ఒక పైపును ఆ గొయ్యిలోకి పెట్టించాడు. అంటే ఇంటి నుండి వచ్చే వేస్ట్ వాటర్ ఆ గొయ్యిలోకి వెళ్ళే ఏర్పాటు చేయించాడు. రేపు వచ్చి ఈ గొయ్యిని పూడ్చండి అని చెప్పాడు. ఆ రోజు రాత్రి తను తినే భోజనంలో నిద్రమాత్రలు కలిపి అరుణ్ సింగ్ పెట్టాడు. అది తిని తను నిద్రలోకి జారుకుంది. వెంటనే భూప్ సింగ్ తను మీద అత్యాచారం చేశాడు. తర్వాత తను దుపట్టాతో ఉరివేసి చంపాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అరుణ్ సింగ్, భూప్ సింగ్ తను శవాన్ని ఇంటి ముందు తవ్విన గొయ్యిలో వేసి శవం కనపడకుండా గొయ్యి సగం వరకు మట్టి వేశారు. తర్వాత రోజు సుతారీ వాళ్ళని పిలిపించి గొయ్యి పూర్తిగా పూడ్చివేయించి పైన సిమెంట్తో కాంక్రీట్ చేయించి స్మూత్గా పైభాగాన్ని చేయించాడు. ఆ పని అయ్యాక తను వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ కూతురు రాత్రి ప్రియంతో పారిపోయిందని ఫోన్ చేసి చెప్పాడు. వారు వెంటనే భూప్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. తను తండ్రి ఇంటి ముందు తవ్వి కాంక్రీట్ వేసి ఉండడం చూసి ఇదేంటని భూప్ సింగ్ని అడిగితే డ్రైనేజ్ కోసం తవ్వించానని చెప్పాడు.
4 రోజులు అందరూ తను కోసం అంతటా వెతికి ఏప్రిల్ 25, 2025న స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తను క్లాస్మేట్స్ని, పరిచయస్తుల్ని అందరినీ విచారించినా మాకేమీ తెలియదని వారు చెప్పారు. ఇలా 2 నెలలు గడిచాయి. తను తండ్రికి 2 నెలల కిందట భూప్ సింగ్ ఇంటి ముందు చూసిన సిమెంట్ కాంక్రీట్ మీద అనుమానం కలిగింది. 2 నెలలు పోలీసులు కూడా వెతికినా తను ఆచూకీ దొరకలేదంటే భూప్ సింగ్ చెప్పిందంతా అబద్ధమని తను తండ్రి గ్రహించాడు. జూన్ 21న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సిమెంట్ కాంక్రీట్ విషయం చెప్పాడు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ సిమెంట్ కాంక్రీట్ని పరిశీలించి భూప్ సింగ్ని ప్రశ్నిస్తే అతను డ్రైనేజీ కోసం తవ్వాను అని చెప్పాడు. పోలీసులు జేసీబీని పిలిపించి అక్కడ తవ్వగా డీకంపోజ్ ఫైనల్ స్టేజ్కి చేరుకున్న తను మృతదేహం బయటపడింది. తప్పించుకునే మార్గం లేక వేరే పెళ్లి చేస్తే వచ్చే కట్నం కోసం చంపామని భూప్ సింగ్ ఒప్పుకున్నాడు. భూప్ సింగ్ని విచారించే క్రమంలో దెబ్బలకి తాళలేక చంపే ముందు మత్తులో ఉన్న తనుని అత్యాచారం చేశానని భూప్ సింగ్ ఒప్పుకున్నాడు. భూప్ సింగ్ను అతని భార్యను కొడుకు అరుణ్ సింగ్ని అరెస్టు చేశారు. భూప్ సింగ్ కూతురు ఈ హత్యలో ఇన్వాల్వ్ అయిందా లేదా అని పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి.